హాయ్ ఎవరీవన్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అదేనండి ఆర్ఎంఎస్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే ఆర్ఎంఎస్ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ రెండు ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఈ రెండు ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఏ డేట్ జరగబోతున్నాయి దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, పరీక్ష తేదీ అంటే ఏంటి ఆర్ఎంఎస్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే ఆర్ఎంఎస్ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ రెండు ఎగ్జామ్స్ కూడా మనకి December 8, 2024 సో ఈ డేట్ న జరగబోతున్నాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఆర్ఎంఎస్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ రెండు ఎగ్జామ్స్ కూడా మనకి సేమ్ డేట్ న జరగబోతున్నాయి. సో ఆ డేట్ ఏంటంటే December 8, 2024. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎగ్జామ్ కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. దీనికోసం నేను నా ల్యాప్టాప్ ఉపయోగించి చూపిస్తున్నాను. సో ముందుగా నా ల్యాప్టాప్ లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. సో ఆ తర్వాత గూగుల్ సెర్చ్ ఏరియా కనబడుతుంది చూడండి. ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో దీన్ని మనం గూగుల్ సెర్చ్ ఏరియా అంటాం. సో ఇక్కడ సింపుల్ గా మీరు ఏమని టైప్ చేస్తారంటే ఆర్ఎంఎస్ అని టైప్ చేసి కీబోర్డ్ లో ఉన్న ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఫస్ట్ లింక్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఇండియా. సో మనకు కావాల్సిన లింక్ ఇదే, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఇది ఏదైతే కనబడుతుంది దీన్ని మనం ఆర్ఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్ అంటాం. సో కిందకి మీరు స్క్రోల్ డౌన్ చేస్తే కొంచెం సిఈటి కార్నర్ అని కనబడుతుంది కదా. సో ఆ సిఈటి కార్నర్ లో ఫస్ట్ లింక్ చూడండి, మీకు ఫస్ట్ లింక్ ఏదైతే కనబడుతుందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకో పేజ్ ఓపెన్ అయ్యింది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయొద్దు, కింద లింక్ వచ్చేది సెకండ్ లింక్ దగ్గరకు వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అకాడమిక్ సెషన్ 2025-2026 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ చూడండి సెకండ్ లింక్, ఫస్ట్ వద్దు మనకి సెకండ్ లింక్ చూడండి, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్ అన్న హాల్ టికెట్స్ అన్న రెండు ఒకటే. డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ ఆర్ఎంఎస్ సిఈటి, ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని మనం సిఈటి ఎగ్జామ్ అంటాం. అంటే ఏంటి, కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ ఆర్ఎంఎస్ సిఈటి రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ క్లాస్ 6 క్లాస్ 9 టు బి హెల్డ్ ఆన్ December 8, 2024. అంటే ఏంటి, ఆర్ఎంఎస్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే ఆర్ఎంఎస్ 9th క్లాస్ రిటన్ ఎగ్జామినేషన్ ఈ రెండు కూడా మనకి December 8, 2024 జరగబోతుంది, అది కూడా సండే రోజున. అండ్ మీ పిల్లలకు సంబంధించి ఆర్ఎంఎస్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయాలన్నా 9th క్లాస్ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయాలన్నా సరే ఈ లింక్ ఉపయోగించాలి. సో అందుకే మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లికేషన్ నెంబర్ ఆర్ రిజిస్ట్రేషన్ ఐడి అని అడుగుతుంది. సో ఇది ఏంటంటే మీరు నోటిఫికేషన్ పడినప్పుడు మీ పిల్లలకు ఆర్ఎంఎస్ అప్లై చేశారు కదా, సో ఆర్ఎంఎస్ అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. మీరు ఒకవేళ అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకున్న ఆ ప్రింట్అవుట్ మీద కూడా మీకు ఈ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఆర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా అనొచ్చు. సో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ అడుగుతుంది. సో ఇమేజ్ దగ్గర మనకి రెడ్ బాక్స్ లో మీకు ఏవైతే లెటర్స్ నెంబర్స్ కనబడుతున్నాయో వాటిని మీరు యాజ్ ఇట్ ఈజ్ గా టైప్ చేసేయాలి. అంటే ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో దాన్ని మీరు 100% మ్యాచ్ చేయేలాగా యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ ఏది ఉంటే అది టైప్ చేసేది. అలాగే ఇక్కడ ఏదైనా స్మాల్ లెటర్ ఉందనుకోండి, స్మాల్ లెటర్ ఎంటర్ చేయండి. ఒకవేళ ఏదైనా క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్. సింపుల్ గా చెప్పాలంటే అది ఎగ్జాక్ట్ గా పైన రెడ్ బాక్స్ లో ఎలాగైతే ఉందో ఈ గ్రీన్ బాక్స్ లో కూడా అలాగే ఎంటర్ చేయాలి. సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇమేజ్ ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత కింద డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని కనబడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించి ఒకవేళ మీ పిల్లలకి మీరు 6th క్లాస్ అప్లై చేస్తే 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ 9th క్లాస్కి అప్లై చేస్తే 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో అందరికీ అర్థం చెప్పాను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.